అది సరే, ఇంతకీ మీరెవరు? రూబియస్ హ్యాగ్రెడ్. నేను హ్యాగ్వార్డ్స్ అనే మంత్రాల బడిలో పనిచేస్తూ ఉంటాను. బహుశా నీకు హ్యాగ్వార్డ్ స్కూల్ గురించి తెలుసు అనుకుంటాను. సారీ, తెలీదు. తెలీదా? మీ అమ్మ నాన్న ఆ హ్యాగ్వార్డ్ స్కూల్లోని చాలా విద్యలు నేర్చుకున్నారు. ఏం నేర్చుకున్నారు? మాంత్రిక విద్యలు నేర్చుకున్నారు. మాంత్రిక విద్యలా? అవును హరి, నీకు పుట్టుకతో అన్ని విద్యలు వచ్చాయి. నువ్వు సామాన్యుడివి కాదు. లేదు, మీరు పొరపాటు పడుతున్నారు. నాకేం మాంత్రిక విద్యలు రావు. నేను సామాన్యుణ్ణి, జస్ట్ హ్యారీని. చూడు, నీ శక్తి ఏంటో నీకు తెలీదు. నువ్వేమనుకున్నా చేయగలవు. కోపంతో ఉన్నప్పుడు, భయంతో ఉన్నప్పుడు మాత్రం ఏం చేయలేవు. ప్రియమైన పోటర్, మాంత్రిక విద్యలు నేర్పించే హ్యాగ్వార్డ్ స్కూల్లో నిన్ను చేర్చుకున్నామని తెలియచెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. ఎక్కడికి రా వెళ్ళేది? అసలు నేను పంపిస్తే కదా. వీడి అమ్మా నాన్న పోయినప్పటి నుంచి వీడిని మేమే పెంచుతున్నాం. మీకు తెలిసి కూడా ఇంతవరకు నాకే విషయం చెప్పలేదన్నమాట. అవును, నాకు తెలుసు. నేను నీకు చెప్పక్కర్లేదనుకున్నాను. మీ అమ్మ నాకు స్వయానా తోడబుట్టిన చెల్లెలు. మీ అమ్మకు ఇలాగే హ్యాగ్వార్డ్ స్కూల్ నుంచి ఉత్తరం వచ్చినప్పుడు మా అమ్మ నాన్న ఎంతో సంతోషించారు. మా కుటుంబంలోనూ ఒక మెజిషియన్ ఉన్నదని చాలా గర్వించావు. నేను మీ అమ్మతో చాలా చనువుగా ఉండేదాన్ని. కానీ అది మీ నాన్నను పెళ్లి చేసుకుంది. తర్వాత నువ్వు పుట్టావు. నువ్వు మెజిషియన్ అవుతావని ఊహించావు. కానీ ఆశ్చర్యం, నా అంచనా తప్పయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు దురదృష్టవశాత్తు మీ అమ్మా నాన్న ఇద్దరూ చనిపోయారు. అనాథమైన నిన్ను మేం పెంచక తప్పలేదు. దురదృష్టమా? మా అమ్మ నాన్న కార్ యాక్సిడెంట్ లో చనిపోయారని నాతో చెప్పారు. యాక్సిడెంట్లోనా? యాక్సిడెంట్లో నీ తల్లిదండ్రులు చచ్చిపోయారని చెప్పారా? పచ్చి అబద్ధం. వీళ్ళని నమ్మద్దు. వీడిని నీతో హ్యాగ్వార్డ్స్ కు పంపించావు. మీలాంటి దుర్మార్గుల దగ్గర హ్యారీని వదిలిపెట్టి వెళ్ళిపోతాననుకున్నారా? హ్యాగ్రిడ్, పోటర్, నువ్వు ఊరుకో. ఇతను పుట్టిన వెంటనే ఆ స్కూల్లో చేరాలని నిర్ణయించబడింది. ప్రపంచంలోనే గొప్ప మాంత్రిక విద్యలు నేర్పే స్కూల్లో చదవబోతున్నాడు. అంతేకాదు, ఇతన్ని తీసుకురమ్మని నన్ను పంపించింది ప్రపంచంలోనే అత్యుత్తమ అధ్యాపకుడిగా పేరు పొందిన ఆల్బస్ డంబుల్డోర్. ఆ డంబుల్డోర్ ఏదో చెప్పాడని వీడి కోసం అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టాలా? వద్దు. నా ముందు ఆల్బస్ డంబుల్డోర్ని అవమానిస్తే నేను సహించను. హ్యారీ, ఇక్కడ జరిగిన దాన్ని హ్యాగ్వార్డ్ స్కూల్లో దయచేసి ఎవరితో చెప్పకో. బయట మాంత్రిక విద్యను ఉపయోగించే అధికారం నాకు లేదు. అలాగే. ఇప్పటికే ఆలస్యమైంది. మనం త్వరగా బయలుదేరాలి. నువ్విక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు.